భయ్యా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా చూశాను, దద్దరిల్లిపోయింది భయ్యా. సినిమా మామూలు లేదు అసలు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. భారతీయుడు అనేవాడు గర్వపడే సినిమా అన్న. చాలా బాగా అనిపించింది అసలు. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు సినిమా హాల్కి వచ్చి చూస్తే కాళ్ళు ఎగరేసుకొని వెళ్తాడన్న. నేను అదొక్కటే చెప్తా, ఖచ్చితంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది అన్న. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే చించి పడేశాడు అసలు. ఒక రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేసి సినిమాకి వచ్చి హాల్కి వచ్చి చూడాలండి. నాకైతే అదే ఓవరాల్గా అసలు అయితే గూస్ బంప్ సీన్స్ అన్న. ఎగ్జైటింగ్, చాలా ఎగ్జైటింగ్తో ఉన్నాను అసలు. ఇంత మంచి సినిమా చూస్తే అసలు మనస్ఫూర్తిగా వచ్చాయన్న హాల్ నుంచి బయటికి. అసలు ఒక రేంజ్లో ఉందన్న అది. అన్న వారికి సంబంధించింది అన్న, దేశం కోసం వచ్చిన సినిమా అన్న. అసలు నిజంగా అలాంటి సినిమాలు అనేవి చాలా రేర్ అనమాట. అసలు వరుణ్ తేజ్ గారికి నిజం చెప్పాలంటే అతను ఒక ఎక్స్పెరిమెంట్స్లా తీస్తారనమాట. ఏ సినిమా అయినా నాకు బాగా అనిపించింది అసలు చెప్పాలంటే. అంటే ఎవరైనా ఇప్పుడు ఏ హీరో అయినా ఎలా ఉంటుందంటే అన్న, ఏదో తీద్దాం, కామెడీ చేద్దాం, ఇచ్చేద్దాం, అది చేద్దాం అని ఉంటుంది. ఒక ప్రౌడ్గా, ఒక గర్వంగా చెప్పుకునే సినిమా అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న. అంత బాగా అనిపించింది సినిమా అయితే. వరుణ్ తేజ్ ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటి అని అంటే, అవన్నీ యాక్షన్ సీక్వెన్స్, కామెడీ ఇవన్నీ ఉంటాయన్న. ఇది దేశానికి సంబంధించిన సినిమా అన్న. ఇది ప్రౌడ్ అసలు ఎలా ఉంటుంది అన్న, వార్ ఉంటుంది అనమాట. సినిమా అంతా వారే ఉంటుంది. మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వార్ ఉంటుంది అనమాట. అలాంటిది భారతదేశ అంటే భారతదేశం తాలూకు గొప్పతనాన్ని ఏంటో మనకి బాగా చూపించారు అన్న ఈ సినిమాలో అయితే. నువ్వెంత అంటే నేనెంత అని చూపించారు. పాకిస్తాన్కి అయితే మామూలు ఇంకా దిగిపోయింది, ఒక్కొక్క గుణపం దిగిపోయింది, ఇంకా నార్మల్ లేదు అది అంతే. పాటలు అయితే కూల్గా వెళ్తాయి అన్న, నార్మల్గా వెళ్తాయి. బాగా అనిపించింది. పాటలు అయితే నార్మల్గా ఉంటుంది, కానీ సినిమా అయితే ఓవరాల్ గుడ్ అన్న. గూస్ బంప్ సీన్స్ వస్తాయన్న, ఖచ్చితంగా వస్తాయన్న. ప్రతి ఒక్కడే ఎగ్జైటింగ్ ఫీల్ అవుతాడు అన్న. అది మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే ఉంటుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కూల్గా ఉంటుంది, అంతేగాని మరీ ఓవర్ హైపోయి చేయలేదు. అది కామెడీ అయితే అంతలా ఏమి ఉండదు భయ్య. కామెడీ గురించి కాదు భయ్య సినిమా. అసలు దేశం గురించి చూడాలి. దేశం తాలూకు భక్తి ఉన్నాడు ప్రతి ఒక్కటి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య సినిమా అంటే ఏంటో అని తెలుస్తుంది. ఏంటి భయ్య ఫోటోగ్రఫీ, విజువలైజేషన్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎలా అంటే ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి భయ్య. అంటే మామూలు టాలీవుడ్ లేదు, హాలీవుడే. ఇంకా సినిమా చూస్తే అర్థమవుతుంది భయ్య. అదే నాకు అడగడం కన్నా మీరు వచ్చి సినిమా చూస్తే మీకే ఖచ్చితంగా ఒక హ్యాపీ అనేది వచ్చేస్తుంది భయ్య ఖచ్చితంగా. దానికైతే నేను ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇవ్వగలను నేనైతే. హాలీవుడ్ రేంజ్ భయ్య. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ అనేది రాలేదు నాకు తెలిసి, ఈ సీక్వెన్స్లో అనేది రాలేదు. అసలు చెప్పాలంటే ఈసారి ఖచ్చితంగా ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఒక రేంజ్కి వెళ్తుంది అన్న. సినిమా అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోద్ది. కలెక్షన్స్ అయితే బద్దలు కొట్టేస్తుంది అనేసి నా ఫీలింగ్ అన్నది. వరుణ్ ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాలకి అదే అన్న చెప్పాను కదా ఇందాక. అది కామెడీ ఇవన్నీ ఉంటాయి, యాక్షన్ ఇవన్నీ. ఇదైతే కేవలం ఒక దేశం తాలూకు భక్తి గురించే చెప్పడం జరిగింది అన్న. అది రేటింగ్ అయితే 4.5 అవ్వచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ.